హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వైబ్స్. దిస్ ఈజ్ మనీ. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు సమ్మర్కి అదిరిపోయే కలర్ఫుల్ ఫ్రూట్ కస్టర్డ్ని చూపించబోతున్నాను. చల్ల చల్లగా బాగుంటుంది కదా సమ్మర్కి. అయితే సమ్మర్లో చూపించవచ్చు కదా, మరి ఇప్పుడెందుకు చూపిస్తున్నావు అంటారా? కాదండి, మా పిల్లలు కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నారు, అందుకే చేశాను. ఎలాగో రెసిపీ చేశాను కదా, మీకు కూడా చూపిస్తే బాగుంటుందని చూపిస్తున్నాను. ముందుగా మిల్క్ బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని, అందులో నేను ఇక్కడ 2 కప్స్ వరకు పాలు తీసుకుంటున్నాను. 2 కప్స్ పాలని వేసుకొని, కొంచెం పాలని కప్‌లో ఉంచుకుంటున్నాను. ఈ పాలు బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. పాలనేవి బాగా బాయిల్ అవ్వాలి. అప్పుడు ఫ్రూట్ కస్టర్డ్‌కి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా బాగా బాయిల్ అయితే కస్టర్డ్ అనేది మంచి టేస్టీగా కుదురుతుంది. ఇందాక మనం మిగిల్చుకున్న పాలలో 2 కప్స్ పాలకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్‌ని తీసుకుంటున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్‌ని పాలల్లో బాగా డిసాల్వ్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా కలుపుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్‌ని మనం బాయిల్ అయిన మిల్క్‌లో వేసుకొని కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండాలి. లేకపోతే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. ఒక 5 మినిట్స్‌లో థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. అంతవరకు బాయిల్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. మీ స్వీట్‌నెస్‌కి తగ్గట్టు ఇక్కడ షుగర్ అనేది ఆప్షనల్‌గా యాడ్ చేసుకోండి. ఇలా రెడీ అయిన ఈ కస్టర్డ్‌ను 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు 1 అవర్ పాటు చిల్ అయిన ఈ కస్టర్డ్‌లోకి మనకు నచ్చిన ఫ్రూట్స్, ఎనీ ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ తీసుకున్నా పర్వాలేదు. నేనైతే 1 కప్ దానిమ్మ గింజలు, 1 కప్ యాపిల్ ముక్కలు, 1 కప్ వరకు నట్స్ అండ్ సీడ్స్ తీసుకున్నాను. 1 కప్ వరకు బనానా ముక్కలను తీసుకున్నాను. ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకొని, చూడండి థిక్ కన్సిస్టెన్సీతో ఎంత బాగా కుదిరిందో. కస్టర్డ్ అనేది కలర్‌ఫుల్‌గా ఉంది కదా! ఫ్రూట్స్ తినలేని పిల్లలకి ఇలా చేసి పెడితే తెలియకుండానే ఫ్రూట్స్ అనేవి కన్జ్యూమ్ చేసేస్తుంటారు. కాబట్టి మీకు కుదిరినప్పుడల్లా పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉండండి. చల్ల చల్లగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ అండ్ కిడ్స్‌కి కూడా పర్ఫెక్ట్ ఈవినింగ్ డెజర్ట్ అని చెప్పుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో ఎంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా! నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోలో కలుద్దాం. ఉంటాను మరి. సర్వే జన సుఖినో భవంతు.